ఓం నమో నారాయణాయ నమస్తే. నిన్న నారాయణకృత ప్రాకృత వైకృత సృష్టి గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు కంటిన్యూషన్ అండి. ఓ అండజకుల మండన ప్రకృతి పురుషులలో పురుషుడిని చెప్పబడినటువంటి ఆ విష్ణుదేవుడు సాక్షాత్తు పురుషోత్తముడే. గరుత్మంతునికి ఒక రకంగా శ్రీకృష్ణుడు చెప్తున్నట్టు ఇదంతా కూడా. ప్రకృతి పురుషులలో పురుషుడిని చెప్పబడినట్టు ఆ విష్ణుదేవుడు సాక్షాత్తు పురుషోత్తముడే, పురుషులలో ఉత్తముడు అన్నట్టు. ప్రతి పురుషుడిని అతను ఉంటాడు అన్నట్టు. ఆయన ఆ సువర్ణాండ మధ్యంలో ఉన్నటువంటి జలరాశిలో 1000 సంవత్సరాలు శయనించాడు. నిన్న మనం 7 లోకాలు లాంటివి చెప్పుకున్నాం. అందులో గుడ్డాకారం ఉన్నటువంటి బంగారు ఆకారంలో ఉన్నటువంటి లోకం ఉందన్నాం. అందులో వచ్చేసి ఒక నీడు ఉందనుకున్నాం. అందులో ఈయన 1000 సంవత్సరాలు శయనించాడు, పడుకున్నాడు. అప్పుడు లక్ష్మి జలరూపంలో, విద్యాదేవి శయ్య రూపంలో. లక్ష్మీదేవి జలరూపం అంటే నీళ్లు, విద్యాదేవి అన్నప్పుడు రకం సరస్వదేవి అన్నట్టు అనుకోవచ్చు. మరి సబ్జెక్ట్ కరెక్షన్ మరి ఇక్కడ ఇంటెన్షన్ నాకు తెలీదు. శయ్య అంటే పడక అన్నట్టు. వాయుదేవుడు తరంగ రూపంలో ఉన్నారు, నీటి అలల తరంగాలు. తమస్సంతా నిద్ర రూపాన్ని ధరించింది. వీరుగాక వేరెవ్వరూ లేరు. అప్పుడు ఆ శయనమూర్తిని లక్ష్మి స్తుతించింది. ప్రకృతి అప్పుడు శ్రీ భూదేవి మాతల రూపంలోనూ, శేషుడు వేద రూపాన్ని ధరించి హరిని స్తుతించారు. ఆ స్తుతి వల్ల సంతుష్టుడై, దాని మీద ఆయన ప్రసన్నుడై, ప్రబుద్ధుడై శ్రీ మహావిష్ణువు మేలుకొని చైతన్య స్వరూపుడైనాడు. నిజానికి ఆయన నిత్య ప్రబుద్ధుడే. అంటే ఈ నిద్ర, దాని పరిత్యాగం ఆయనకు ఒక లీల, మనకు వచ్చేసి ఒక మాయ లాంటిది అన్నట్టు. అప్పుడు ఆయన నాభి నుండి హిరణ్మయ పద్మము ఉద్భవించింది. ఆయనకు బొడ్డు నుండి హిరణ్మయ పద్మం ఉద్భవించింది. దీనిని ప్రాకృత సృష్టిగానే భావించాలి. ఇది భూదేవి అభిమానిగా కలది, భూదేవి అభిమానినిగా కలది. ఆ పద్మం అసంఖ్యాక సూర్యులతో సమాన కాంతిని కలిగి ఉంది. కోడి సూర్యకాంతి అంటే సో ఆ పద్మం వెలుగొందుతూ ఉంది. అట్లా చిదానందమైనటువంటి విష్ణువి ప్రాకృత సృష్టికి భిన్నుడు. ఇది ఆయన అలంకారాలలో ఒకటిగా భావింపబడింది. హరి అలంకారాలలో కిరీటాదులు, స్వరూపభూతాలని, స్వరూప భిన్నాలని 2 రకాలు. సో ఆయనకు అలంకారాలు ఏవైతే ఉన్నాయో స్వరూపభూతాలు, స్వరూప భిన్నాలు, కనిపించేవి కనిపించినట్టు అనుకోవచ్చామో, లేదా రూపం ఉన్నవి రూపం లేని అన్నట్టు అనుకోవచ్చామో. ఈ హిరణ్మయ పద్మ నుండి చతుర్ముఖ బ్రహ్మ ప్రాదుర్భావించాడు. దట్ మీన్స్ బ్రహ్మ అవతరించాడు. ఆ కమలం నుంచి బ్రహ్మ పుట్టాడు. నన్ను సృష్టించినటువంటి ప్రభువు ఎవరో అనే జిజ్ఞాసతో నలువంకలా చూసి ఆ పద్మనాభంలో ప్రవేశించాడు. అక్కడికి దిక్కు తోచలేదు, జిజ్ఞాస తీరలేదు. కానీ తపము చేయి అనే శబ్దాలు వినిపించాయి ఆ బ్రహ్మకి. వెంటనే బ్రహ్మకు తన కర్తవ్యం బోధపడి నిష్ఠగా 1000 దివ్య సంవత్సరాల పాటు హరిప్రీతి ప్రాపిత్యతో కఠిన తపస్సు చేశాడు. అంతటా ఆయన అమోఘ తపస్సుకు మెచ్చి శ్రీహరి తన భక్త శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మకు దివ్య వరాలను ప్రదానం చేయడానికి సాక్షాత్కరించాడు. సో బ్రహ్మ యొక్క సృష్టి ఎలా జరిగింది అండ్ ఆయనకి నారాయణుడు ఏం ఉపదేశించడానికి ప్రత్యక్షమయ్యాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.